బ్రేకింగ్ న్యూస్ ఎంపీ సంతకం ఫోర్జరీ కేసులో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సిట్ కస్టడీలో విచారణ ఎదుర్కొనున్నారు. కాకానికి 2 రోజుల పాటు కస్టడీలో తీసుకొనుంది. సర్వేపల్లి రిజర్వాయర్లో గ్రావెల్ అక్రమ రవాణా కేసులో ఎంపీ సంతకాన్ని ఫోర్జరీ చేసిన కేసులో సిట్ దర్యాప్తు చేస్తుంది. ఈ కేసులో ఏటూగా మాజీ మంత్రి కాకాని ఏటూగా ఉన్నారు. సిట్ డీఎస్పీ రామాంజనేయులు ఆధ్వర్యంలో కృష్ణపట్నం పోర్ట్ పిఎస్ లో విచారణ ప్రక్రియ జరగనుంది. ఎంపీ సంతకం ఫోర్జరీ కేసుకు సంబంధించి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని సిట్ కస్టడీలోకి తీసుకోబోతోంది. దీనికి సంబంధించి కూడా 2 రోజుల పాటు సిట్ విచారణ సాగించనుంది. కస్టడీకి తీసుకుని ఎంపీ సంతకాన్ని ఫోర్జరీ చేసిన కేసుకు సంబంధించి దర్యాప్తు సాగుతోంది. ఈ కేసులో మాజీ మంత్రి కాకాని ఏటూగా ఉన్నారు. ఎంపీ సంతకం ఫోర్జరీ కేసులో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని సిట్ కస్టడీలో విచారించనుంది. 2 రోజుల పాటు కూడా సిట్ కస్టడీలోకి మాజీ మంత్రిని తీసుకోబోతోంది. అటు సర్వేపల్లి రిజర్వాయర్లో గ్రావెల్ అక్రమ రవాణా కేసులో ఎంపీ సంతకాన్ని ఫోర్జరీ చేసిన సందర్భంగా సిట్ దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో ఏటూగా మాజీ మంత్రి కాకానిని చేర్చారు. సిట్ డీఎస్పీ రామాంజనేయులు ఆధ్వర్యంలో కృష్ణపట్నం పోర్ట్ పిఎస్ లో ఈ విచారణ జరగనుంది. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని సిట్ కస్టడీకి తీసుకోబోతుంది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. సురేంద్ర, రిజర్వాయర్ లో అక్రమ గ్రావెళ్లు కొల్లగొట్టి అదేవిధంగా మాగంటి శ్రీనివాసులు రెడ్డి ఫోర్జరీ సంతకం చేశారని చెప్పి ఆరోపణల నేపథ్యంలో కేసు నమోదయ్యి రిమాండ్ లో ఉన్నటువంటి నేపథ్యంలో, దాంతో పాటుగా మరో కేసుల్లో కూడా రిమాండ్ లో ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు దీనికి సంబంధించి బాపట్లకి సంబంధించిన డిఎస్పీ రామాంజనేయుల ఆధ్వర్యంలో ఈ యొక్క సిట్ విచారణ జరుగుతున్న నేపథ్యంలో నిన్న 2వ అదనపు కోర్టులో, నెల్లూరు జిల్లా కోర్టు 2వ అదనపు కోర్టులో కూడా ఇటు పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఏదైతే ఈ యొక్క గ్రావెల్కి సంబంధించి ఫోర్జరీ సంతకానికి సంబంధించి కాకాని గోవర్ధన్ రెడ్డిని విచారించాలని చెప్పి వారు పిటిషన్ వేసినటువంటి నేపథ్యంలో అక్కడ ఇరు వాదనలు విన్నటువంటి 2వ అదనపు కోర్టు న్యాయమూర్తి కూడా 2 రోజుల పాటు సిట్ అధికారులకు కస్టడీకి ఇవ్వడం జరిగింది. అయితే ప్రస్తుతం మనం ఇక్కడ జైలు వద్ద కూడా గమనించవచ్చు, మనం ఉన్నటువంటి ఈ యొక్క కేంద్ర కారాగారం నుంచి కొద్దిసేపట్లోనే కాకాని గోవర్ధన్ రెడ్డిని సిట్ అధికారులు అయితే ఇటు కృష్ణపట్నం వద్ద ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి అక్కడ 2 రోజుల పాటు అంటే ఈ రోజు రేపు సాయంత్రం 5 గంటల వరకు కూడా విచారణకు ఇచ్చిన నేపథ్యంలో అక్కడ విచారణ చేయనున్నారు. అయితే ఇప్పటికే ఇక్కడికి సిట్ అధికారులతో పాటు ఎస్కాట్ చాలా మంది కూడా ఇక్కడికి చేరుకొని పోలీసులు వీరంతా ఇక్కడ కాకాని గోవర్ధన్ రెడ్డిని తీసుకెళ్లి కోర్టులో విచారించేందుకు కూడా సన్నాహాలు కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి ఉంది. మరి కాసేపట్లోనే ఇక్కడ జిల్లా కారాగారం నుంచి కూడా నెల్లూరు కోర్టుకు తీసుకెళ్తున్నారు. అయితే దీనికి సంబంధించి సర్వేపల్లి రిజర్వాయర్ లో ఉన్నటువంటి గ్రావెల్ అంతా కూడా కొల్లగొట్టి అదేవిధంగా మాగంటి శ్రీనివాసులు రెడ్డి ఎంపీగా ఉన్నటువంటి మాగంటి శ్రీనివాసులు రెడ్డి సంతకం ఫోర్జరీ చేసి ఆ యొక్క గ్రావెల్ ను కూడా కొల్లగొట్టారన్నటువంటి కేసు ఇటు సిట్ అధికారులు సిట్ అధికారులు చేస్తున్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించి ఈ యొక్క కేసు కూడా విచారించున్నారు. అయితే దాంతో పాటుగా ఇప్పటికే కాకాని గోవర్ధన్ రెడ్డి పొదలకూరు పోలీస్ స్టేషన్ కు సంబంధించి అక్రమ మైనింగ్ క్వార్జీ కొల్లగొట్టారని చెప్పి మరోపక్క రిమాండ్ లో ఉన్నారు. అదేవిధంగా కృష్ణపట్నం పోర్టు వద్ద అనధికారమైనటువంటి టోల్ గేట్ ఏర్పాటు చేసి అక్కడ వచ్చేటువంటి లారీలు వాటి నుంచి భారీగా వసూళ్లకు పాల్పడ్డారన్నటువంటి నేపథ్యంలో అక్కడ కేసు ముతుకూరు పోలీసులు కేసు నమోదు చేసినటువంటి నేపథ్యంలో ఇటు రైల్వే కోర్టు కూడా జూలై 3 వరకు కాకాని గోవర్ధన్ రెడ్డికి రిమాండ్ విధించింది. దాంతో పాటు మరో 3 కేసుల్లో కూడా కాకాని గోవర్ధన్ రిమాండ్ మనం చూస్తున్నటువంటి జిల్లా జైలులోనే కాకాని గోవర్ధన్ రెడ్డి వచ్చే నెల 3వ తేదీ వరకు కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి రిమాండ్ లో ఉన్నారు. అయితే ఇటు మొత్తం మీద కూడా ఇటు కాకానికి సంబంధించి ఇటు బెయిల్ అక్రమ మైనింగ్ సంబంధించి బెయిల్ పిటిషన్ కూడా కొట్టివేయడం జరిగింది. ఇటు ఎస్సీ ఎస్టీ కోర్టుకు సంబంధించి కొట్టేసినట్టు నేపథ్యంలో ఇప్పటికే ఆ కేసుకు సంబంధించి హైకోర్టును కూడా ఆశ్రయించినట్టుగా మనకు సమాచారం తెలుస్తా ఉంది. ఆ హైకోర్టులో కూడా ఈ రోజు రేపు అక్కడ వాదనలు కూడా వినిపించనున్నారని చెప్పి కూడా మనకి సమాచారం తెలుస్తా ఉంది. అయితే ఇటు మొత్తం మీద కూడా కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించి జిల్లాలో దాదాపుగా 4 పోలీస్ స్టేషన్లో 6 కేసులు నమోదై ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే 4 కేసుల్లో కాకాని గోవర్ధన్ రెడ్డి మనం చూస్తున్నటువంటి కారాగారంలో రిమాండ్ లో ఉన్నారు. అయితే కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించి ఇప్పుడు పోయిన నెల
6వ తేదీ నుంచి అంటే జూన్ 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు అక్రమ మైనింగ్ కేసులో విచారణ చేసిన నేపథ్యంలో అప్పుడు కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి నుంచి ఎలాంటి సమాచారం రాబట్టలేదు అనేది కూడా ఉన్నటువంటి సమాచారం. అయితే ఇప్పుడు ఈ యొక్క గ్రావులకు సంబంధించి మాగంట శ్రీనివాస రెడ్డి ఫోర్జరీ సంబంధించి సంతకం ఎలాంటి ఫోర్జరీ ఎలా చేశారు, అదే విధంగా అక్కడ గ్రావులు కొల్లగొట్టడంలో మీ పాత్ర ఏమిటన్నటువంటి విషయం పైన కూడా ఇప్పటికే ఈ కేసులో A1 గా ఉన్నటువంటి నిరంజన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసి విచారించినటువంటి పరిస్థితి. ఆ నేపథ్యంలోనే కాకాని గోవర్ధన్ రెడ్డిని A2 గా ఉన్నటువంటి ఈ కేసులో కూడా ఈ 2 రోజుల పాటు సిట్ అధికారులు అయితే విచారించనున్నారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడి నుంచి తీసుకెళ్లేందుకు అక్కడ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేస్తున్నటువంటి నేపథ్యంలో మనం చూస్తా ఉన్నాము. పోలీసులు కూడా ఇటు ఎస్కార్ట్ తో పాటు అక్కడ లోకల్ పోలీసులు అంతా కూడా వచ్చి ఆ యొక్క సిట్ అధికారులు కూడా తీసుకొచ్చినటువంటి వెహికల్స్ కూడా మనం గమనించవచ్చు. ఈ వెహికల్స్ కాకాని గోవర్ధన్ రెడ్డిని కృష్ణాపట్నం పోర్టు వద్దకు కూడా తరలించి అక్కడ ఈ 2 రోజుల పాటు విచారించున్నారు. ఈ విచారణలో కూడా ఎలాంటి విషయాలు బయటపడతాయా ఏంటని చెప్పి కూడా మరో పక్క ఉత్కంఠత నెలకొని ఉంది. మరో పక్క కాకాని గోవర్ధన్ రెడ్డి కేసులకు సంబంధించి ఇటు జిల్లా వ్యాప్తంగానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ఉత్కంఠ కొనసాగుతా ఉంది. ఎందుకనంటే ఇప్పటికే పలు పోలీస్ స్టేషన్ల కేసులు నమోదై ఉన్నటువంటి నేపథ్యంలో 4 కేసుల్లో రిమాండ్ లో ఉన్నటువంటి నేపథ్యంలో ఈ ఒక్క కేసులో కూడా ఇప్పటి వరకు కాకాని గోవర్ధన్ రెడ్డి సంబంధించి బెయిల్ అయితే ఇంతవరకు రాలేదు. మరో పక్క పోయిన నెల 25వ తేదీన అంటే ఈ రోజు 25వ తేదీ కరెక్ట్ గా నెల రోజుల నుంచి కూడా ఆయన ఈ యొక్క జైల్లో రిమాండ్ లో ఉన్నటువంటి పరిస్థితి. అయితే కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించి ఈ కేసులన్నీ కూడా ఆయన్ని వెంటాడుతున్నటువంటి నేపథ్యంలో ఇటు కాకాని గోవర్ధన్ సంబంధించిన అనుచరులు కూడా ఇక్కడికి చాలా మంది అంటే ఆయన్ని చూసేదానికి ఇక్కడ చాలా మంది మనం చూస్తున్నటువంటి వారంతా కూడా కాకాని గోవర్ధన్ సంబంధించినటువంటి అనుచరులు ఇక్కడికి వచ్చి ఆయన చూసేందుకు కూడా వచ్చున్నటువంటి నేపథ్యంలో, ఎందుకంటే ఇక్కడ నుంచి అక్కడ కృష్ణాపట్నం తరలించే నేపథ్యంలో ఆయన్ని ఒకసారి చూసి పలకరించాలన్నటువంటి ఆశాభావంతో కూడా ఇక్కడికి వారు వచ్చినట్టుగా తెలుస్తా ఉంది. అయితే ఇటు కాకాని గోవర్ధన్ కేసుకు సంబంధించి ఇటు జిల్లా వ్యాప్తంగానే కాకుండా ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ అయితే నడుస్తా ఉందంటే కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించి ఇప్పటి వరకు ఒక కేసులో కూడా 4 కేసుల్లో రిమాండ్ లో ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటి వరకు ఒక కేసు కూడా బెయిల్ రాకపోవడం, మరో పక్క 4 రిమాండ్లు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో కాకాని గోవర్ధన్ రెడ్డికి బెయిల్ ఎప్పుడు వస్తున్నటువంటి ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో 2 రోజుల క్రితం జరిగినటువంటి అక్రమ మైనింగ్ కేసులో ఈ యొక్క బెయిల్ పిటిషన్ నెల్లూరు 5వ అదనపు కోర్టు SC/ST కోర్టు కూడా కొట్టివేయడం, దాని మరో పక్క ఇటు హైకోర్టును కూడా ఆశ్రయించడం పైన కూడా ఇటు కాకాని సంబంధించినటువంటి అనుచరులంతా కూడా ఆయన బెయిల్ తో బయటకు వస్తారనుకున్న నేపథ్యంలో ఇటు బెయిల్ కొట్టేసిన నేపథ్యంలో కాకాని గోవర్ధన్ రెడ్డి మరోపక్క ఇటు జ్యుడిషియల్ కస్టడీకి సంబంధించి మనం చూస్తున్నటువంటి ఈ రిమాండ్ లో ఉన్నటువంటి నేపథ్యంలో కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించి ఈ యొక్క సిట్ అధికారులు వేసినటువంటి 7 రోజులు అయితే ఈ యొక్క సిట్ విచారణ అధికారులు అయితే కోరడం జరిగింది. అయితే 2వ అదనపు కోర్టు న్యాయమూర్తి మాత్రం 2 రోజులు ఇవ్వడం జరిగింది. ఈ 2 రోజులు కూడా వారి కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించినటువంటి లాయర్ సమక్షంలోని ఈ యొక్క విచారణ చేయాలని చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే లాయర్ కూడా అక్కడికి చేరుకొని కాకాని గోవర్ధన్ రెడ్డికి విచారణ అంతా కూడా వారి లాయర్ సమక్షంలోనే జరుగుతుంది. అయితే రేపు సాయంత్రం 5 గంటలకు మళ్ళీ జడ్జి ముందు హాజరుపరిచి ఈ యొక్క జ్యుడిషియల్ కస్టడీకి మళ్ళీ వచ్చేటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ.